Hello friends, welcome to Deepti Job Update channel. Friends, mid-level health provider jobs MLHP అండ్ జాబ్స్ అనేవి ఒక కొత్త డిస్టిక్లో అయితే పడ్డాయి. సో మన ఛానల్లో ప్రతి డిస్టిక్లో ఎక్కడ పడుతున్నా చెప్తున్నాం ఫ్రెండ్స్. వెంటనే చూసుకుని అప్లై అయితే చేయండి, మిస్ అయితే చేసుకోవద్దు. అండ్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఫార్వర్డ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. సో ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే లైక్స్ అయితే చాలామంది చేయట్లేదు. సో లైక్స్ వల్ల మాకు మోటివేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకు జస్ట్ లైక్ చేసి క్లోజ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని, ఎందుకంటే ఆ లైక్స్ వల్ల మాకు ఎటువంటి మనీ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. అండ్ ఏంటంటే మాకు మోటివేషన్గా ఉంటుంది. జనాలు ఇంతమంది చూస్తున్నారు, మన సబ్స్క్రైబర్స్ అందరూ యాక్టివ్గా ఉన్నారు, చూస్తున్నారు, ఇంకా ఇంకా వీడియోస్ చేయాలి అన్న ఒక మోటివేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. దానికోసం అయితే అడుగుతున్నాము. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఫార్వర్డ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. చెప్పండి, ఇలాగా జాబ్ నోటిఫికేషన్స్ వాళ్ళకు కూడా తెలుస్తాయి కదా ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఇది కొత్త డిస్టిక్ నుంచి అని చెప్పాను కదా, దానికి వెళ్ళే ముందు ఒక్కసారి క్విక్గా చూసాను ఫ్రెండ్స్. ఆర్ఆర్బీలో అండ్ సికింద్రాబాద్ రైల్వే శాఖలో జాబ్స్ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ ఆల్మోస్ట్ 700+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. అలాగే విద్యుత్ శాఖలో 10వ తరగతితో అర్హతతో పర్మనెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి, అది కూడా చూడండి. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఇక్కడ ఒక కొత్తది అయితే ఉంది. 1 ఎగే పోస్ట్ చేశాం ఫ్రెండ్స్. ఈ కొత్త డిస్టిక్లో పడింది, ఇప్పుడు ఇంకొక డిస్టిక్లో అయితే పడింది. అలాగే ఇప్పుడు ఎన్ఐఏబిలో పొజిషన్స్ అయితే ఉన్నాయి, ఇది కూడా డిగ్రీ లెవెల్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇలా ప్రతిదీ పెడుతున్నాం ఫ్రెండ్స్, ఒకసారి క్విక్గా చెక్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఎంఎల్హెచ్పి నోటిఫికేషన్కి అయితే వచ్చేద్దాము. సో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ జాబ్స్. సో సెలెక్షన్ షెల్ బి డన్ అండ్ యాజ్ పర్ ద ఫాలోయింగ్ ప్రియారిటీ అని చెప్తున్నారు. ఫస్ట్, ఎంఎల్హెచ్పి పోస్ట్ సబ్ సెంటర్స్ లొకేటెడ్ ఇన్ ద మున్సిపల్ ఏరియా షుడ్ బి ఫిల్డ్ విత్ ఎంబీబీఎస్ BAMS డాక్టర్స్. సో ఫిల్ చేస్తారు, ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత నెక్స్ట్ అయితే వచ్చేసి డాక్టర్స్ MBBS లేకపోతే స్టాఫ్ నర్స్ BSc నర్సింగ్ who has graduated from academic year 2020 onwards, staff nurse with BSc nursing GNM who graduated before academic year 2020 and who have completed 6 months bridge program in community health లో బ్రిడ్జ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసైతే ఉండాలి ఫ్రెండ్స్, మినిమం 2020 ఆన్వర్డ్స్. సో మస్ట్ who have graduated from the academic year 2020 onwards. సో స్టాఫ్ నర్స్ విత్ BSc అని చెప్తున్నారు క్లియర్గా, అంటే 6 months బ్రిడ్జ్ కోర్స్ కంపల్సరీగా అయితే చేసైతే ఉండాలి ఫ్రెండ్స్. సో ఇది చూసుకోండి, చెక్ చేసుకోండి ఈ పాయింట్ అయితే ఒకసారి. బ్రిడ్జ్ కోర్స్ కంపల్సరీ అయితే చేసైతే ఉండాలి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి. ఫస్ట్ ప్రిఫరెన్స్ MBBS BAMS డాక్టర్స్కి ఇస్తామని కూడా క్లియర్గా చెప్పారు. 18 to 44 years మధ్యలో అయితే ఉండాలి మీ ఏజ్ అనేది. SC/ST వాళ్ళకి రిలాక్సేషన్ అయితే ఉంది. MBBS BAMS డాక్టర్స్కి అయితే 40,000 అయితే ఇస్తారు. స్టాఫ్ నర్స్ వరకు అయితే 29,900 రూపీస్ అయితే పే చేస్తారు. మెడికల్ డాక్టర్స్ MBBS అయితే వచ్చేసి MBBS రిజిస్టర్డ్ విత్ TS మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేయాలి. ఆయుర్వేద వాళ్ళైతే వచ్చేసి BAMS రిజిస్టర్డ్ బోర్డ్ ఇండియన్ మెడిసిన్లో చేయాలి. స్టాఫ్ నర్స్ వాళ్ళైతే వచ్చేసి BSc నర్సింగ్ రిజిస్టర్డ్ విత్ నర్సింగ్ కౌన్సిల్ ఫర్ తెలంగాణ ఉంటుంది కదా, అది చేయాలి. స్టాఫ్ నర్స్ BSc హూ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ బిఫోర్ ద అకాడమిక్ ఇయర్ 2020, బిఫోర్ 2020 కంటే ముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు స్టాఫ్ నర్స్ కంప్లీట్ చేసి ఉంటారు, వాళ్ళు BSc నర్సింగ్ రిజిస్టర్డ్ విత్ నర్సింగ్ TS కౌన్సిల్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 6 months బ్రిడ్జ్ కోర్స్. 2020 ముందు కంటే ముందు కంప్లీట్ చేసిన వాళ్ళైతే కావాలని చెప్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. అలాగే 6 months బ్రిడ్జ్ కోర్స్ కంప్లీట్ చేయాలి. స్టాఫ్ నర్స్ అయితే వచ్చేసి GNM కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ రిజిస్టర్డ్ TS దాన్ని రిజిస్టర్ చేసుకుని వీళ్ళు కూడా 6 months వీళ్ళు కూడా చేయాలి బ్రిడ్జ్ కోర్స్ అనేది. సో ఇలాంటి వాళ్ళు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రొసీజర్ అయితే వచ్చేసి బేస్డ్ ఆన్ ప్రిఫరెన్స్ బట్టి అయితే ఇస్తారు. టైం లైన్స్ అయితే వచ్చేసి దీనికి ఎంతో టైం అయితే లేదు ఫ్రెండ్స్, 24 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో మీకు స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్ దగ్గరగా ఉంటే వెళ్ళైతే ఇచ్చేసరండి. సో 30th రోజున మెరిట్ లిస్ట్ అయితే పెట్టేస్తారు. వితిన్ 1 weekలో మీకు జాబ్ అయితే ఉంటుంది. ఇది ఇంకా అప్లై చేస్తే మాత్రం హౌ టు అప్లై అయితే వచ్చేసి అప్లికేషన్ ఫామ్ వీళ్ళైతే ఇచ్చారు. సో అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని సో సబ్మిటెడ్ ఇన్ పర్సన్ ద్వారా కానీ త్రూ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ చేయొచ్చు. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ సిద్దిపేట టు విచ్ క్యాండిడేట్స్ అప్లయింగ్. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ హెల్త్ ఆఫీసర్ సిద్దిపేటకి పంపించాలి. వాళ్ళకి చెప్పండి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇది స్పీడ్ పోస్ట్లో వీళ్ళకి వెళ్ళిపోతుందా, 24వ తారీఖు లాస్ట్ డేట్, ఆ రోజు వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఆ రోజు సాయంత్రం 5 లోపల వెళ్ళిపోతే ఏం కాదు, ఒకవేళ దాటిందంటే మాత్రం వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో మీరు ఒకవేళ వెళ్ళి కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. ఏమేమి పెట్టాలి అంటే SSC ఆర్ ఈక్వివాలెంట్ పెట్టాలి, ఇంటర్మీడియట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్ మెమో, ఆల్ ద ఇయర్స్, సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పెట్టమంటున్నారు ఫ్రెండ్స్, అంటే మీ సిగ్నేచర్ చేసి పెట్టాలి. రిజిస్టర్డ్ సర్టిఫికేట్ విత్ TS మెడికల్ కౌన్సిల్ చేసుకోవాలి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ అయితే పెట్టాలి కంపల్సరీగా. తహసీల్దార్ MRO కన్సర్న్ చేసింది. PH సర్టిఫికేట్ అయితే ఉండాలి. రిలవెంట్ సర్టిఫికేట్స్ ఇన్ రెస్పెక్ట్ టు క్యాండిడేట్ క్లెయిమింగ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా ఉంటే అది రిలవెంట్ సర్టిఫికేట్ రెస్పెక్టెడ్ టు క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉంటుంది. 1 ఫోటోగ్రాఫ్ డ్యూలీ పేస్టెడ్ చేయాలి.
ఫీ అయితే వచ్చేసి డీడీ తీయాలి. బీసీ వాళ్ళు 500 ఇన్ ఫేవర్ ఆఫ్ డిఎంహెచ్ఓ సిద్దిపేట ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి తీయాలి. ఎక్నాలజ్మెంట్ కార్డ్ అయితే ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ కంపల్సరీగా ఉండాలి. ఎక్నాలజ్మెంట్ కార్డ్ వాళ్ళని అడగండి, ఇస్తారు. సో అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్స్ పల్లె దవాఖానాస్ అని చెప్పేసి చెప్తున్నారు. నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ రాయండి. ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్, మీ హస్బెండ్ నేమ్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. జెండర్, మీ కమ్యూనిటీ, వెదర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఎన్సీసీ ఇన్స్ట్రక్టరా, ఇలాంటి డీటెయిల్స్ అయితే వేయండి. మీ మొబైల్ ఐడి, ఈమెయిల్ ఐడి, తర్వాత మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఎక్కడెక్కడ చదివారు, ఏ స్కూల్లో చదివారు, ఎంత పర్సెంటేజ్ చదివింది, ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఏ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు, ఏ యూనివర్సిటీ నుంచి క్వాలిఫై అయ్యారు, డీటెయిల్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో మీ రిజిస్ట్రేషన్ కౌన్సిల్ రిజిస్టర్ నుంచి చేసుకోండి కదా, అది ఏ రిజిస్ట్రేషన్ నెంబరు, నేమ్ ఆఫ్ ద కౌన్సిల్ ఎక్కడి నుంచి వచ్చింది చేయాలి. డీటెయిల్స్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ప్రీవియస్గా ఏ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు దాని యొక్క మార్క్స్ అయితే ఇవ్వండి. డీటెయిల్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీ పేడ్, ఒకవేళ అప్లికేషన్ ఫీ పే చేస్తే డిమాండ్ డ్రాఫ్ట్ నెంబరు, డీడీ డేట్, నేమ్ ఆఫ్ ద బ్యాంక్ బ్రాంచ్ అయితే ఇవ్వండి. దీనికి అప్లికేషన్ ఫీ అయితే ఉంది ఫ్రెండ్స్. డిక్లరేషన్ అయితే వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టండి. డేట్స్ అయితే వచ్చేసి లిస్ట్ ఆఫ్ ఎన్కోజర్స్ ఏమేమి పెడుతున్నారో ఇక్కడ చూడండి. ఇయర్ వైజ్ మార్క్స్ లిస్ట్ అయితే ఇమ్మంటున్నారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో అప్టైన్డ్ మార్క్స్. సో ఇవన్నీ అయితే ఇవ్వాలి. మీరు ఇవన్నీ పెట్టాలి. ఇయర్ వైజ్ మార్క్స్ లిస్ట్ కూడా పెట్టాలి. ఎక్నాలజ్మెంట్ అని చెప్పాను కదా, ఈ ఎక్నాలజ్మెంట్ కార్డ్ కూడా తీసుకోండి. అక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్, హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ ఎక్నాలజ్మెంట్ అయితే రాయించుకోండి, ఇవ్వండి. మీరే ఇవ్వాలి. ఇది కూడా ప్రింట్అవుట్ తీసుకుని సిగ్నేచరు, సీల్ అయితే ఉంటుంది. సో జనరల్గా అయితే ఇది ఏంటంటే బై హ్యాండ్ వెళ్ళిన వాళ్ళకైతే పంపిస్తారు ఫ్రెండ్స్. మరి పోస్టల్ ద్వారా వచ్చిన వాళ్ళకి మాత్రం నాకు తెలియదు ఎలా ఇస్తారో ఎక్నాలజ్మెంట్ క్యాండిడేట్ అని. ఒకసారి చూడండి. దీనికైతే అప్లికేషన్ ఫీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఒకసారి నేను కూడా చెక్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీ ఎంత ఉందో అనేసి. నేను అంత చెక్ చేయలేదు. అప్లికేషన్ ఫీ నాకు కూడా ఎక్కడ కనిపించలేదు ఫ్రెండ్స్. బట్ ఇక్కడ ఇందులో అయితే మరి ఏమి ఇవ్వకపోతే ఎన్ని అని పెట్టండి. బట్ అప్లికేషన్ ఫామ్లో నాకైతే ఎక్కడ అప్లికేషన్ ఫీ అన్నట్టు ఎక్కడ కనిపించట్లేదు. మీరు కూడా చెక్ చేయండి. చెక్ చేసి మీరు కనిపిస్తే మాత్రం చెప్పండి. అప్లికేషన్ ఫీ ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో కూడా అక్కడ అప్లికేషన్ అదే డీడీ అని ఎక్కడ చెప్పలేదు. చెప్పారు ఫ్రెండ్స్, డీడీ అనేది 500 రూపీస్ పే చేయాలి ఇన్ ఫేవర్ ఆఫ్ డిఎంహెచ్ఓ సిద్దిపేట అని చెప్పారు కదా. ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్లో నుంచి అప్లికేషన్ ఫామ్ ఫీ అయితే కట్టాలి. నేను ఆల్రెడీ పాయింట్ కవర్ చేశాను, బట్ నాకు గుర్తులేదు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీ కట్టాలనేసి. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, అప్లికేషన్ ఫీ అనేది 500 రూపీస్ అయితే పే చేయాలి. సో ఎవరి పేరు తీయాలి, డిఎంహెచ్ఓ సిద్దిపేట పేరు మీద తీసి కంపల్సరీగా మీరు ఒరిజినల్ పెట్టండి. జిరాక్స్ అనేది మీ దగ్గర ఒక ఫోటో కానీ జిరాక్స్ కానీ పెట్టుకోండి ఫ్యూచర్ రెఫరెన్స్ కోసము. ఈ డాక్యుమెంట్స్ అన్నీ పంపించాలని చెప్పాను కదా, అందులో కవర్ చేశాను ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీ అనేది. సో ఇది ఫ్రెండ్స్ సిద్దిపేట నుంచి వచ్చిన ఎంఎల్హెచ్పి నోటిఫికేషన్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.